నర్సాపూర్ నియోజకవర్గంలో నీలం మధు ఎన్నికల ప్రచారం షురు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం చేయనున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నగారి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల కరుణాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో గ్రామాన ప్రచారం చేయనున్నారు. 25వ తేదీ ఉదయం 8:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సాగనుంది. మొదటగా రామంతపూర్, మాసాయిపేట, బొమ్మారం, కొప్పులపల్లి, నెల్లూరు, వెల్దుర్తి, మంగళపర్తి, కుకునూర్, కంచిన్పల్లి, మానపల్లి, పాంపల్లి, ధర్మసాగర్, కౌడిపల్లి, దుంపలకుంట, సంగాయిపేట, చిన్నగనపూర్, పోతంచెట్టిపల్లి, అప్పాజిపల్లి, కొల్చారం. ఈ ప్రోగ్రాంలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొననున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 సెగ్మెంట్లలో మేజర్గా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి అన్న ఎప్పుడు చెప్తుంటాడు. ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసిన మధుబాయ్ మా కాన్స్టిట్యున్సీ నుంచి రామ్ లక్ష్మణ్ అంజన్న, నేను, మా రవీందర్ అన్న, అదేవిధంగా నరేందర్ అన్న, మా అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ అన్న, అదేవిధంగా రాజన్న, వెంకటన్న, సీను, ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా, వివిధ కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి మంచి లీడ్ ఇప్పిస్తామని ఎప్పుడు నా తోడుండి చెప్పే మా అన్న రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఈరోజు పోచంచెట్టిపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు, ఎందుకంటే ఆ అమ్మవారు నాకు కూడా ఒక కులదేవత కాబట్టి అమ్మవారు దర్శనం చేసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలైన వర్గాల బిడ్డగా, ఓ బీసీ బిడ్డగా అవకాశం కలిగించింది. ఆ అవకాశంలో ముఖ్యంగా రేవంత్ అన్న పాత్ర ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ బిడ్డకు, బీసీ బిడ్డకు, ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి, ఒక మెదక్ సీమ నుంచి ఒక ఇంద్రమ్మ జిల్లాలాగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసిన తల్లి ఇందిరాగాంధీ సీటును ఒక బలహీన వర్గాల బిడ్డకు బీసీ బిడ్డకు సీటు ఇవ్వడంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్న గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అట్లనే ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అందరి సహకారంతో మా ఎమ్మెల్యే రోహిత్ గారు, హనుమంత్ అన్న గారు, అందరి సహకారంతో కార్యకర్తలు అందరినీ కలుపుకోవే వ్యక్తి లేకుండా రేపు గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ జిల్లాలో జెండా ఎగరేసిన తర్వాత కూడా మొన్ననే మా ముఖ్యమంత్రి కూడా ఈ మెదక్ గడ్డలో, మెదక్ రామ్దాస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, చర్చ్ సాక్షిగా, మైనార్టీ సోదరుల సాక్షిగా, అల్లా సాక్షిగా ఒకటే మాట చెప్పిండు. రేపు ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ రైతులకు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి, మన దుర్గమ్మ మీద ఒట్టేసి కూడా ఇక్కడికి వచ్చి చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలో గ్యారెంటీలు మేనిఫెస్టోలో ఎట్లయితే పెట్టినామో 5 గ్యారెంటీలు నెరవేరుస్తాం. 6వ గ్యారెంటీ కూడా ఆగస్టు 15th రోజు తీస్తాం. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఓటేసి గెలిపేయండి. నేను కూడా గెలిచిన తర్వాత స్థానికంగా ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు అంజన్న అయినా, రాజన్న, మండల అధ్యక్షులు, సర్పంచులు అందరూ కూడా చెప్తారు. భూ సమస్యలు చాలా ఉన్నాయన్న. భూ సమస్యలు కూడా మేమందరం కూర్చొని గెలిచిన తర్వాత ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టుకొని అక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయి, ఆ భూ సమస్యలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లనే యువతకు ఈ ప్రాంతంలో కూడా రాజన్న ఆధ్వర్యంలో, మా అందరి సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా